యూరియా ముచ్చటన్నారు, కాసుల పంటన్నారు. గీడనేమో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండర్ గా దొరికిన మనిషిని చూయిస్తున్నారేందని అనబోతున్నారా? జర్ర సైసురి. అసలు ముచ్చటేందంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నరసింహరావు అనే ఈ సారు యూరియా అమ్మకాల కోసానికి ఒక ఎరువుల దుకాణం యాజమానికి షోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఇక నోటీసులను వెనుకకు తీసుకోవాలంటే చేతులు దడపాల్సిందేనని పట్టుబట్టిందట. ఈగేమున్నది, ఆ అన్నకు కోపమొచ్చి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిండు. ఇగియాల ఆ ఫర్టిలైజర్ షాప్ నడిపే అన్న దగ్గరికించి 25,000 రూపాయలు తీసుకుంటుంటే ఈ సారును రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు ఏసీబీ అధికారులు. ఓ దిక్కు సర్కారు వేలకు వేలు జీతం ఇస్తున్నా కూడా ఇట్లా లంచాలు తీసుకుంటే మాత్రం సర్కారు కొలువు చేసే కొంతమందికి అసలుకే మనసులో పడ్డది కావచ్చు. ఆయన సర్కారు నెలకు ఒకటే నాడు జీతం ఇత్తది, కానీ ఇట్లా మందిని వీడిస్తే మాత్రం ప్రతిరోజు 1 తారీఖు లెక్కనే పైసలు ఇంటికి పట్టుకోవచ్చని అనుకుంటున్నారు. లేకుంటే లంచాలు గుంజుడు మా జన్మ హక్కు అనుకుంటున్నారో తెలియదు గాని, ఎంతమంది ఎన్ని తీర్ల కంప్లైంట్లు చేసినా, ఎన్ని మాటలా ఇట్లా దొరికినా లంచాలు తీసుకునుడు మాత్రం మాననే మానరు కొందరు ఉద్యోగులు. మరిగా సర్కారు పెద్దలు ఇసొంటి లంచగొండులు మారాలనంటే ఏదో 4 రోజులు సస్పెండ్ చేసుడో, మేమోలు జారీ చేసుడో కాదు, ఏకంగా కొలువులకెంచి పీకెత్తనే సక్కగైతారని అనబట్టిండ్రు ఈ లంచగొండి అధికారులు చేయంగా అవస్థపడ్డ జనాలు.